ఎవడి కూడా వాడిది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితి. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేకపోవడం, తర్వాత మంత్రులకు మధ్య సమన్వయం లేకపోవడం, మంత్రులకి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం, ఇది జరుగుతోంది. ఫైనల్గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు అనేక ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం చూపించాల్సినటువంటి ప్రభుత్వం కేవలం పార్టీ పరంగా, పార్టీలో అంతర్గతంగా రచ్చే తప్పించి ప్రజా సమస్యలపైన చర్చ లేదు, ప్రజా సమస్యలకు పరిష్కారం లేదు. ఫైనల్గా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రికి, క్యాబినెట్లో మంత్రులకి ఎట్లాంటి వాతావరణం ఉండాలి, ఇప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది, ఈ సమన్వయాలు లేమి అనేది ఫైనల్గా పరిపాలన పైన, ప్రజలపైన ఎట్లా పడుతుంది? మీరు లేవనెత్తినటువంటి అంశం చర్చకు ప్రారంభం చేస్తున్న ఈ సందర్భంలో ముందుగా మీ అనుమతితో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ మే 17 చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ సింహగర్జన కేసీఆర్ నాయకత్వాన ఆ రోజు 2001 17 మేకి 17th మేకి కరీంనగర్లో వేదికగా జరిగినటువంటి తొలి సభ సింహగర్జన. తెలంగాణ అంతటా కూడా 30 ఏళ్ల గ్యాప్ తర్వాత, 69 ఉద్యమం తర్వాత ఒక 3 దశాబ్దాలు దాటినాక మళ్ళీ తెలంగాణ ప్రాంతం అంతా ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి వాతావరణాన్ని ఆ సభ గుర్తు చేసింది. సో ఆ సభని వాళ్ళ మనం మన్నం చేసుకోవాలి. అందువల్ల ఆనాటి ఆ సభను గుర్తు చేసుకుంటూ 24 వసంతాలు పూర్తి చేసుకొని మేము బీఆర్ఎస్ వార్షికోత్సవం కూడా జరుపుకున్నాం ఇటీవలే. ఈ సంవత్సర కాలం అంతా కూడా రజతోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. ఇక ముందుగా తెలంగాణ అమరులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. సరే, ప్రజలు ఏ కారణాల చేత తాము నష్టపోయామో, లేకుంటే తాము అనుకోని ప్రభుత్వం వచ్చి ఏ ఇక్కట్లలో ఎట్లా ఉన్నామో, ఇదంతా కూడా వరుస పరంపరలు చర్చోపచర్చలుగా మనం చెప్పడం కంటే ప్రజలు వాళ్ళ భాషలో, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అందులో తిట్లు ఉన్నాయి, శాపనార్థాలు ఉన్నాయి, అదేవిధంగా వ్యతిరేకత ఉంది, ఏహ్యాభావం ఉంది, కసి ఉంది, కోపం ఉంది, అసహ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ చూస్తున్నాం ఈ ప్రభుత్వం మీద. సో ముందుగా మొట్టమొదలు ప్రభుత్వము ప్రజల చేత మన్నన పొందడం కోసం, అంటే పరిపాలనలోకి, అధికారంలోకి రావడం ఒక అంశం, అనేక కారణాల చేత వచ్చింది. కానీ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అనేది ప్రజాభిప్రాయం. ఇవాళ తెలంగాణలో ఎవరిని బలకరించినా ఒక తేలికైనటువంటి భావం, ఏదేదో సర్కారా, ఏదో ప్రభుత్వమా, ముఖ్యమంత్రి వీళ్ళు మంత్రుల అనేటువంటి ఒక తేలిక భావం ప్రజలకు వచ్చింది. అది రావడానికి కారణము వాళ్ళ ప్రవర్తన. గంభీరంగా, హుందాగా వ్యవహరించకుండా సర్కారులోకి ఎక్కిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే ఏమి ప్రజలకు వాగ్దానం చేసినరో, ఏం పనులు చేద్దామని చెప్పినరో వాటి మీద దృష్టి పెట్టకుండా, ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను, తెలంగాణ ఉద్యమ నాయకుడిని, ఆగకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా తిట్టడం అనేటువంటిది ఒక దినచర్యగా పెట్టుకున్నారు వాళ్ళు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వ అధినేతను ఆడిపోసుకోవడం, కేసీఆర్ పదం ఉచ్చరించకుండా, కేసీఆర్ అనే పదాన్ని ఉచ్చరించకుండా వాళ్ళ సంభాషణే లేదు. ఆ ఉచ్చరించడం కూడా తిట్లు పురాణాలు తీసుకొని ఉచ్చరించేది. సో అసలు మీరు చేయాల్సిన పని చేయకుండా ఇదంతా ఏంది అనేటువంటి బేసిక్ ప్రశ్న ప్రారంభం నుంచి ప్రజలకు వచ్చింది. అయితే ప్రజలకు ఈ రకమైన భావన రావడానికి ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా ఉండే వాళ్ళలో ఎవరో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే పద్ధతులలో వ్యవహరిస్తున్నారు. ఇది రికార్డ్ అయింది జనానికి. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే అనుభవాలేమి, ముఖ్యమంత్రికి ఉండేటువంటి అనుభవ రాహిత్యం కానీ, అనుభవాలేమి కానీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దానికి తోడు కొన్ని తెచ్చి పెట్టుకున్నటువంటి ఆ దుందుడుకుతనం, ఏదో మాట్లాడుతున్నా ఏదో మాటలు బాగున్నాయని తనకు తాను అనుకోవడం, లేదా పక్కన ఉన్న వాళ్ళు చెప్పినో ఏ కారణం చేతను అట్లా మాట్లాడడం ద్వారానే ఏదో యాడప్ అవుతుంది అనేటువంటి ఒక స్వభావం, మనము అనేటువంటి ఒక ఇంక్లూజివ్ నేచర్ లేకుండా ఎక్కడ కూడా భావంలో కానీ, స్వభావంలో కానీ, భాషలో కానీ, ఉచ్చారణలో కానీ ఎక్కడ కూడా మా ప్రభుత్వము, మనము అనేటువంటి ఆ టీమ్ స్పిరిట్ ఎక్కడ కూడా వారి మాటల్లో కనిపించదు మనకి. మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నేను అనేటువంటి మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చాలా కీలకమైనటువంటి శాఖను మీరు
చాలా విజయవంతంగా నిర్వహించగలిగారు. అంటే ఒక ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య ఉన్నటువంటి అంటే ఎటువంటి భావన ఉండాలి, ఎటువంటి సమన్వయం ఉండాలి, ఎటువంటి ఐకమత్యం ఉండాలి, ఎటువంటి అనుచరణం అట్లా ఉండాల్సిన అవసరం. నేను చెప్పబోయేది అదే. చెప్పండి. మీరు ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఒక ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సామూహికమైనటువంటి బాధ్యత. హోదారీత్యా కానీ, అనుభవరీత్యా కానీ, దక్షత రీత్యా కానీ ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రులు ఉంటారు. ఎవరి హోదా, ఎవరి దక్షత, వాళ్ళకు ఉండేటువంటి నాయకత్వ లక్షణాలను బట్టి సహజంగానే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి అనుచరులు ఉంటారు, సహచరులు ఉంటారు, సమిష్టి నాయకత్వం ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండేటువంటి వాళ్ళు కాకుండా కేవలం 7 ఏళ్ల క్రితం మాత్రమే ఈ పార్టీలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి షార్ట్ కట్స్ ద్వారా ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించాడు. సో ఇప్పుడు మంత్రులుగా ఉండేవాళ్ళు కావచ్చు, ఆ పార్టీలో ఉండే ఇతర సీనియర్లు కావచ్చు, వాళ్ళందరి ఛాయిస్ కాదు అతను. వాస్తవం చెప్పాలంటే వాళ్ళందరి ఛాయిస్ కాదు. సరే, కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళకు ఉండేటువంటి కొన్ని ఇంప్రెషన్స్ మూలంగా కావచ్చు, కొన్ని కారణాల చేత కావచ్చు ఆయన నిర్ణయించారు. సరే, ఆయన అయినాడు, అది వేరు విషయం. ఇప్పుడు మిగతా వాళ్ళకందరికీ ఏంటంటే మేము పుట్టు కాంగ్రెస్ వాళ్ళం, మొదటి నుంచి మేము కాంగ్రెస్ అంటేనే మేమేం పార్టీలు మారి వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి మాకున్న అనుభవం వేరు, మేము చాలాసార్లు గెలిచిన వాళ్ళము, చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి మేమేం ముఖ్యమంత్రి కంటే తక్కువ కాదు. ఆయనకి ఏదో కాలం కలిసి వచ్చేయండి తప్ప, ఆయన ఏదో దక్షత గలవాడో, మాకంటే గొప్పవాడో, మాకంటే అనుభవం ఉన్నవాడో, లేకుంటే మాకంటే ప్రజ్ఞ ఉన్నవాడో అయ్యి ఆయన ముఖ్యమంత్రి కాలేదు అనే భావన మిగతా మంత్రులకు ఉంది. అది స్పష్టంగా వాళ్ళ లాంగ్వేజ్లో, బాడీ లాంగ్వేజ్లో ఆయా సందర్భాల్లో కనిపిస్తుంది. నోటి మాట వ్యక్తం చేయకపోయినా మంత్రులందరూ కూడా మేము ఎవరం కూడా ముఖ్యమంత్రి కంటే తక్కువ కాదనేటువంటి భావనతోనే వివరిస్తారు. ఇక మంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రి కంటే తక్కువ స్థాయిలో మేము అన్నటువంటి ఉద్దేశంలో ఇప్పుడు లేరని, ముఖ్యమంత్రిని గౌరవించాల్సినటువంటి స్థాయిలో అంటే అటువంటి స్థాయి, ఆ దక్షత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి లేదు అని చాలామంది మంత్రులు భావిస్తున్నట్టుగా, అందుకే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య గ్యాప్ వచ్చినట్టుగా చాలామంది క్యాబినెట్లో ఉన్న మంత్రులు 2 వర్గాలుగా రకరకాలుగా చీలిపోయారనేటువంటి చర్చ చాలా బాహాటంగానే సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ అగమ్య గోచరంగా, అయోమయం జగన్నాథంగా మారిందన్నటువంటి చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో ఎవరి గోళ వారిదైనటువంటి సంధాన మారిపోయింది ప్రభుత్వం పరిస్థితి అన్నటువంటి విమర్శ బాహాటంగానే వినిపిస్తోంది. నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతాంగం చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ధాన్యం కొనుగోళ్ల సమస్య. సో దాంట్లో కొంతమంది రైతులైతే అక్కడ ధాన్యం కుప్పలపైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. సో మీరు ఇదే శాఖ నిర్వహించగలిగారు చాలా విజయవంతంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలి, ఎందుకు మరి ఏమి చేయలేకపోతున్నారు? ఒకటి, ప్రభుత్వానికి నియంత్రణ లేదు. మంత్రులు కూడా బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరేం పని చేయాలనో, ఎవరేం చేయకూడదో వాళ్లకు ఆ స్వయం నిర్దేశిత లక్ష్యాలు ఏం లేవు, ఆ గాంభీర్యం లేదు, ఆ సీరియస్నెస్ లేదు. సాక్షాత్తు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇరిగేషన్ మేజర్ అనుకుంటున్నాడు, పౌర సరఫరాలు చిన్నది అనుకుంటున్నాడు. ప్రొక్యూర్మెంట్ అంతా పౌర సరఫరాల డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సంపూర్ణంగా దానికి బాధ్యత వహించి మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని అన్ని జిల్లాలలో అసలు ఉన్న స్థితి ఏంది, దాని మీద ముందస్తు ప్రణాళిక ఒకటి. ఈ యాసంగి సీజన్లో టోటల్ ఎన్ని లక్షల ఎకరాలలో ఎంత పంట వస్తుంది, ఆ పంటలో ఎంత ఓపెన్ మార్కెట్లో పోయే అవకాశం పోదు. మామూలుగా అయితే యాసంగి పంట మొత్తం దొడ్డోళ్ళు వేస్తారు కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుందని చెప్పి కొనుగోలు కేంద్రాలకే వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుండంటే చాలా ముందస్తు ప్రణాళిక లేక గాలికి వదిలేసిండ్రు. సమస్య తీవ్రత పెరిగే కొద్దీ ఏం చేస్తుండంటే కావాలని కాలయాపన చేయడం మూలంగా కొంతమంది రైతులు విధిలేని పరిస్థితులలో తక్కువకైనా సరే అని చెప్పి ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. అంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవడానికి వీళ్ళు అట్లా ఇండైరెక్ట్గా డ్రైవ్ చేయడం. దానికి అవసరమైనటువంటిది ముందు రైతులను ఎడ్యుకేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకాల వర్షం ఎవరికి చెప్పి రాదు, దాన్ని అనడమే మనం అకాల వర్షం ఉంటుంది యాసంగిలో వచ్చేది. కాబట్టి దానికి తగ్గట్టుగా తార్పాలిన్స్ సప్లై కానీ వీలైనంత వరకు హార్వెస్టర్ అక్కడ కట్ చేసిందంటే, హార్వెస్టింగ్ అయిపోయింది అంటే రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిందంటే వెనువెంటనే తూకం చేసి అక్కడి నుంచి డిస్పాచ్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఒక తర్కం, కొత్త లాజిక్, బుద్ధి లేనటువంటి లాజిక్ మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, తెలియక అవగాహన లేక. ఇప్పుడు రైస్ మిల్కే పంపాలని లేదు కదా, ప్రభుత్వానికి లక్షల గోడౌన్ల కెపాసిటీ ఉంది, లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే గోడౌన్స్ ఉన్నాయి కదా. ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మెయింటైన్ చేసేటువంటి 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి రైస్ మిల్లర్స్ ఎవరైతే గతంలో ధాన్యాన్ని తీసుకొని బియ్యంగా మార్చలేదో డెఫినెట్గా వాళ్ళని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెడుతుంది, ఏ ప్రభుత్వం అయినా.
తీసుకొని బియ్యం పెట్టకపోతే మళ్ళీ వాళ్ళకే వడ్లు ఇవ్వరు కదా. ఇవ్వాలి ఇక. ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ పెట్టిస్తారు, బ్యాంక్ గ్యారెంటో లేకుంటే నువ్వు ఇంత డ్యూ ఉన్నావు ఇంత పెడితే మళ్ళీ ఇస్తామని ఏదో ఉంటుంది ప్రొసీజర్. ఓకే. కాబట్టి రైస్ మిల్లులు ఎక్కువ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు దించుకుంటలేరు, లేకుంటే వాళ్ళకి పంపలేకపోతున్నాం. దీనికోసం ఏం చేస్తున్నట్టే జాప్యము, కాంటా చేయడానికి జాప్యం చేస్తున్నారు. కాంటా అయినటువంటిది ట్రక్స్ వచ్చి లోడ్ కావడానికి జాప్యం చేస్తున్నారు. ఈ లోడ్ అయింది పోయి అన్లోడ్ కావడానికి జాప్యం చేస్తున్నారు. ఇది వెరసి ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో తక్కువ 10-12 రోజుల నుంచి 20-25 రోజులు అవుతున్నాయి. మీరు తెలంగాణ వ్యాపితంగా ఏ గ్రామాల సరిహద్దుల్లో కన్నా పోండి, ఇది ఎవరు రాజకీయ పార్టీ చేపించే ఆందోళన ఏం లేవు ఇక్కడ, ఏ పార్టీ కూడా ఏం చేయట్లేదు. వాస్తవం మాట్లాడుతున్నారు తప్పిస్తే ఫీల్డ్ మీద అంతా రైతులే ఇవాళ ఆందోళనలు చేస్తున్నారు. ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజు నిత్యకృత్యం, మాకు లారీలు రావట్లేదు, మా ధాన్యం ఎత్తట్లేదు, ఇదంతా చెప్పి అలజడి, ఇదంతా కూడా సంచులు రావట్లేదు, ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, వీళ్ళ చాతకాంతనాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అంటే మీరు చెప్తున్నట్టుగా నిరంజన్ రెడ్డి గారు, ఇంత జాప్యం జరుగుతున్నా, ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, తర్వాత ఒక మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష చాలా రెగ్యులర్గా జరగాల్సిన అవసరం ఉంటుంది. మరి అది ఎందుకు కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కనిపించకపోవడం? మీరు లేవనెత్తినారు, మా అనుభవం చెప్తాను. పోయిన టర్మ్లో నేను వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి 5 ఏళ్ల కాలంలో నేను నా శాఖ తరఫున నేను చేయడం, అధికారులు పెట్టుకొని చేయడం ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ సమీక్ష లేకుండా ఒక్క వారం కూడా గడిచేది కాదు. ప్రతి వారం వ్యవసాయ సమీక్ష ఉండేది, ఏదో ఒక అంశం మీద. ప్రొక్యూర్మెంటు సీజన్ వస్తే ప్రొక్యూర్మెంటు, మళ్ళీ మేజ్ వస్తే మేజ్కు సంబంధించి, ఫర్టిలైజర్స్కు సంబంధించి ముందస్తుగానే ప్రణాళిక. అర్ధరాత్రి ఫోన్ చేసేది సీఎం గారు, కేసీఆర్ గారు అప్పట్లో. రాత్రి 11-12 గంటలకు వచ్చేది. ఎక్కడో ఏదో వార్త చూసి, లేకుంటే ఎక్కడో ఏదో ఒక సంభాషణ వస్తే, ఆయన దృష్టికి వస్తే, ఫలానా చోట ఈ సమస్య ఉందంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి అలర్ట్ చేసేది. అట్లా ఒక్క శాఖనే కాదు, అన్ని శాఖల మంత్రులని కూడా ఒక సమగ్రతతో ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆకలింపు చేసుకున్న పరిస్థితులు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు ఏ అవసరం వస్తుంది అనేటువంటిది ముందస్తుగానే ఆయన గ్రహించేది, ఊహించేది. యాసంగి స్టార్ట్ అయింది ఏంటంటే, ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది ఏంటంటే, అకాల వర్షాలు వస్తాయా, మీ టార్పాలిన్స్ ఉన్నాయా లేవా, సరిపోను, లేకపోతే అర్జెంటుగా కొని రైతులకు ఇవ్వండి, జాగ్రత్తలు తీసుకోండి, కొనుగోలు కేంద్రాల దగ్గర జాప్యం కాకుండా చూసుకోండి, ఏ కారణాల చేత జాప్యం అవుతుందో మీరు ఆ కారణాలను అధ్యయనం చేయండి. మిల్లర్స్ను కూడా పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టినారు ప్రగతి భవన్లో. మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళను ఒకసారి కాదు, డజన్ల టైంలలో మీ మిల్లింగ్ కెపాసిటీస్ ఎంత, మీ గోడౌన్ల కెపాసిటీస్ ఎంత, మీరు ఎందుకు ఇంక్రీజ్ చేసుకుంటలేరు, తెలంగాణ వ్యవసాయం ఒక్కపడి వ్యవసాయం కాదు, ఇది చాలా పెరిగినటువంటిది వ్యవసాయము, ఇంకా పంటలు ఇంకా అద్భుతంగా వస్తాయి, మీరు వానాకాలం ముగిసే లోపల మళ్ళీ యాసంగి పంటలు వస్తాయి, యాసంగి అయిపోయే లోపల మళ్ళీ వానాకాలం పంటలు స్టార్ట్ అవుతాయి. సో ఇది మీకు గుక్క తిప్పకుండా పంటలు వస్తుంటాయి తెలంగాణలో. కాబట్టి అది వరి కానీ, మక్కలు కానీ, లేకుంటే ఇతర నూనె పంటలు కానీ, ఏ పంటలైనా సరే మార్కెట్లో రైతు ఇబ్బంది పడకుండా ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక పక్కా ప్రణాళిక, ముందస్తు ప్రణాళిక ప్రభుత్వానికి ఉండేది. ముఖ్యమంత్రి గారి నుంచి, మంత్రి నుంచి, కింది అధికారుల దాకా, క్షేత్రస్థాయి అధికారుల దాకా ప్రతిరోజు ప్రతి అంశం మీద మేము దృష్టి పెట్టాం. మరి ఇవాళ అదే ఎందుకు కొరవడింది అనేది, అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్రి వింటారా వినరా అనేటువంటి సందేహంలో ఎన్ని మాటలు వాళ్ళు చెప్పింది వ్యవసాయదారులకు, రైతు బంధు కేసీఆర్ ఏమిస్తాడు, మేము 3 సార్లు ఇస్తామని చెప్పిరి, 15,000 ఇస్తామని చెప్పిరి. ఒకటే రెండు అన్నీ ఏ కరువు పెట్టాలంటే మన సమయం వృధా అవుతుంది. ఇక ఆఖరిగా మొన్న పోయిన నెలలో గడువు మార్చి కల్లా మొత్తానికి అయిపోతుంది, కొత్త రైతు భరోసానే ఇస్తామని చెప్పిరి. 4 ఎకరాల లోపు పాత రైతు బంధు లెక్కలనే వాళ్ళు ఇచ్చిందే 4 ఎకరాల లోపు. ఆ 4 ఎకరాల లోపు కూడా దాదాపు 10 లక్షల మంది రైతులకు రాలేదు. 4 ఎకరాల లోపు రైతు బంధు ఇచ్చిన దాంట్లో కూడా 10 లక్షల ఎకరాలకు రాలేదు, ఇంకా చాలా మందికి అందలేదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలైనవి ఏమున్నాయి? అసలు సగం రుణమాఫీ కూడా సగానికంటే తక్కువ చేసి చేతులు దులిపేసి దేశంలో ఎవరు చేయనంత మేము చేసినామని అదే డబ్బా కొట్టుకుంటున్నారు తప్పిస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక మాట ఎక్కడ అమలైంది, ఏది అమలైంది? ప్రభుత్వంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాట, మంత్రుల మాట అంతా ఒకటే ఉండాలి. కానీ రుణమాఫీ విషయంలో కావచ్చు, మీరు అన్నట్టుగా రైతు భరోసా విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి ప్రకటన ఒక రకంగా లెక్క ఒక రకంగా ఉంటుంది, తర్వాత మంత్రుల లెక్క ప్రకటన ఒక రకంగా ఉంటుంది. ఎందుకన్నమాట ఈ ప్రకటనల్లో కూడా నేను అదే ముందు చెప్పింది, ఎందుకు కలెక్టివ్ డెసిషన్ లేదు, కలెక్టివ్ ఇంప్లిమెంటేషన్ లేదు. సామూహికమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించేది ఎవరంతా వాళ్ళు ఏది దోస్తే అది మాట్లాడేస్తున్నారు. వీళ్ళు అయిపోయింది, అసలు రుణమాఫీ ఉంది, మొత్తం రాష్ట్రంలో కంప్లీట్ చేసామని ముఖ్యమంత్రి ప్రకటించాడు. వారం 10 రోజులకే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు
లేదు మేము 17,000 పైచీల కోట్ల వరకే ఇచ్చినాం, ఇంకా మిగతా డ్యూ ఉందని చెప్పినారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము చేసిందే ఇంతకు మించి చేసే పరిస్థితి లేదు, ఇంకా మా వల్ల కాదు అని ప్రకటించేసినారు. ఇప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రే చేసినారు సాక్షాత్తు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఈ ప్రభుత్వం తరఫున ఒక మంత్రి మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, సంబంధిత శాఖ మంత్రి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ప్రభుత్వం నుంచి ఒకరు మాట్లాడినరు అంటే అది వేదవాక్ అనమాట. ప్రజలు ఎట్లా చూస్తారంటే ఆ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిందంటే విశ్వసిస్తారు. అవును కదా. ఇప్పుడు ఆ విశ్వాసం లేదు ప్రజలకి. ఎవరేం చెప్తారు, ఆయనోడు చెప్పే ఈనోడు చెప్పే ఇంకో ఆయన ఇది నమ్మకం లేదురా పోయి నమ్మకం అయిపోయింది అనేటువంటిది చాలా తేలికగా అలవోకగా పరిస్థితులు ప్రజలకు ఇట్లా ఆకలింపైపోయినాయి. విశ్వాసం లేదు ప్రజలకు, అసలు ఏం చెప్పినా నమ్మరు వీళ్ళు. పోనీ అందరు కలెక్టివ్గా ఉంటే, ఒక మాట మీద ఉంటే, ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో మంత్రులందరూ ఒకే తాటిపై నడిస్తే దాని రిజల్ట్స్ వేరే ఉంటాయా? అంటే ముఖ్యమంత్రి ఎవరన్నా సరే డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సామూహికమైనటువంటి పని జరిగేటువంటి చోట నాయకత్వం ఎవరు వహించినా ఒక లైన్లోనే, లైన్ అండ్ లెంత్ అంటాం. మీరు వేసే క్రికెట్ బాల్ కూడా ఒకటే లైన్ అండ్ లెంత్తో పడితేనంటే దానికి ఆ రిజల్ట్ వస్తుంది. డెసిషన్ అయినా ఇంప్లిమెంటేషన్ అయినా ఒక పక్కా ప్రణాళికతోనే ఇది చేసుకుంటూ పోతే దాని ఫలితం దానికి ఉంటుంది. ఇది ఎవరికేం దోస్తే అది మాట్లాడి, ఎవరికేం దోస్తే అదే చేసే పరిస్థితి ఉన్నప్పుడు అది దాన్ని ఏమనాలో అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం నడిపే విధానమే అది కాదు. ఎస్, అంటే ముఖ్యమంత్రి కాకముందు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి మాట్లాడుతూ అటు కౌలు రైతుకి ఇస్తాము, తర్వాత భూ యజమానికి ఇస్తామని అనేక వేదికలపైన చెప్పారు. కానీ రీసెంట్గా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పేశారు, రైతు భరోసా యజమానికే వస్తుంది, కౌలు రైతుకు రాదు, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం రావట్లేదు అనేది మాట మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలోనే మేము చెప్పినాం, శాసనసభలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణ ప్రాంతంలో కౌలు అనేటువంటిది ఆంధ్రతో సరిపోల్చి చూసినప్పుడు ఆ విధంగా ఇక్కడ ఉండదు. ఆంధ్ర ప్రాంతంలో తలసరి భూ విస్తీర్ణం ఏదైతే ఉందో చాలా తక్కువ, కుంటలలో ఉంటుంది. అది ఏది తలసరి విస్తీర్ణం వాళ్ళ జనాభాకు. ఓకే. తెలంగాణలో తలసరి భూ హోల్డింగ్, ల్యాండ్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది. సో పేద కుటుంబాల్లో కూడా ఏంటంటే బొత్తిగా భూమి లేనటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏ గ్రామంలో మీరు తీసుకున్నా, ఇప్పుడు 100 మంది దళిత కుటుంబాలు ఉన్నాయనుకోండి, 100కు 100 భూమి లేకుండా ఉండరు తెలంగాణ పల్లెలలో. ఓ 40 మందికో 50 మందికో 60 మందికో అర్ధ ఎకరమో, ఎకరమో, 30 ఎకరమో ఎంతో కొంత భూమి ఉంటుంది. వాళ్ళ భూమి చేసుకుంటూ వాళ్ళు ఇతరుల వ్యవసాయ పనులు కూడా హాజరవుతుంటారు. అదేవిధంగా కౌలు విధానం ఆంధ్రాలో ఉన్నట్లు తెలంగాణలో లేదు. ఈ 40-50 ఏళ్ళల్లో నేను చేసుకోలేకపోతున్న పలు కారణాల చేత, నాకు వ్యాపారమో లేకుంటే పిల్లలు చదువు కోసం వెళ్ళున్నారో నేను చేసుకోలేకపోతుంటే పాలు కోసం అని ఇస్తాం, పాలు అంటాం క్రాప్ షేర్ బేసిస్ మీద. సో ఇంకో ఆసక్తి ఉన్న రైతు చేస్తాడు, ఎకరాకి ఇంత అని కట్టిస్తాడు. ఒకప్పుడు 2,000, 3,000 ఎకరా ఉండేది 1000. ఇప్పుడు ల్యాండ్ వాల్యూని బట్టి, వేసే పంటను బట్టి, కమర్షియల్ క్రాప్స్ వేసే కాడ మిర్చో లేకుంటే కందులో లేకుంటే పత్తో ఇటువంటివి వేసే కాడ 20,000, 25,000 శనగలో ఇటువంటి వేసే కాడ 20,000, 25,000, 30,000 దాకా కౌలు. అది లిమిటెడే. నెక్స్ట్ ఇయర్ అదే రైతుకి ఇస్తారని ఏమి ఉండదు. అదే మార్చుకోవచ్చు, రైతు మారొచ్చు, కౌలు చేసి ఆయన మారొచ్చు. అంతే కదా. ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టే తెలంగాణలో కౌలు రైతుకు ఈ లబ్ధి చేకూర్చడం అనేటువంటిది సాధ్యం కాదు. రైతుకి ఇస్తాం, ఆయన సపోజ్ ఫలానా ఆయన కౌలుకి ఇస్తుంది, కౌలు ఈయన మాట్లాడుకుంటారా, నీకు రైతు బంధు ఆల్రెడీ వస్తుంది కాబట్టి కౌలు ఇంత తక్కువ తీసుకుంటే ఈయన కన్సిడరేటివ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఎగ్జాక్ట్లీ వ్యక్తిగతమైనటువంటి సౌకర్యం అది, అంతే. సో దీన్ని మనం ఈక్వేట్ చేయలేము. ఆ రకంగా మనము ఎన్లిస్ట్ కూడా చేయలేము. ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో మా టైంలో 2-3 మండలాల్లో అకాల వర్షాలు వచ్చి మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. సాక్షాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, నేను ఆయనతో పాటు జిల్లా మంత్రులు అందరం కలిసి వెళ్ళినాం, పంట చూసినాం. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పి ప్రకటించేసినారు. డబ్బు కూడా రిలీజ్ చేసినారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినారు మా ముందే. అక్కడ కొంతమంది రైతులు వచ్చి, కొద్దిమంది రైతులు వచ్చి, సార్ మేము ఈ రైతు దగ్గర మేము కౌలుకు తీసుకున్నాము, కౌలు చేసింది మేము, పంట చేసింది మేము, ఈ పంట యొక్క నష్టం మాకు వస్తుంది ఇప్పుడు అంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఇట్లా ఎంతమంది ఉన్నారో మీరు ఎన్లిస్ట్ చేయండి, ఎన్లిస్ట్ చేసి మీరు రైతులతో మాట్లాడండి. ఇప్పుడు మీరు సాంకేతికంగా రైతు పేరు మీద భూమి ఉంది, మీరు ఇచ్చేటప్పుడు దేని ఆధారంగా ఇవ్వాలి, పాస్బుక్ ఆధారంగా ఇవ్వాలి. ఇస్తేనంటే అది రైతు పోతుంది, మరి కౌలుదారు ఏం కావాలా? సో ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని మాట్లాడమంటే వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళంతా కూడా ఎక్సర్సైజ్ చేసి రైతు
కౌలుదారు కనుక అంగీకరిస్తే వాళ్ళ కాన్సెంట్తో వాళ్ళకి ఇవ్వడం సాధ్యమవుతుంది, లేకుంటే ఇవ్వలేమని చెప్పి తెలిసినారు. రెడీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అయింది. 17 నెలల కాలంలో ఇంతవరకు మంత్రులందరూ సమన్వయంగా పనిచేస్తున్న పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు ఇట్లా సాగుతోంది. ఎవరి గోల వారిది అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. పార్టీలో అంతర్గతంగా రచ్చే తప్పించి ప్రజా సమస్యలపైన చర్చ లేదు, ప్రజా సమస్యలపైన పరిష్కారం లేదు. ఫైనల్గా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అన్న చర్చ సాగుతున్న సిచ్యువేషన్. సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్లో మంత్రుల మధ్య దూరం, ఆ మాటకు వస్తే అగాధం పెరుగుతోంది అన్నటువంటి చర్చ సాగుతోంది. రెండు వర్గాలుగా క్యాబినెట్ చీలిపోయింది. రేవంత్ రెడ్డి వర్గం కొందరైతే, మిగిలిన వర్గం కొంతమంది ఆ మంత్రుల మధ్య సమన్వయం సాధించడంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందుతున్నారన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అయింది. సరే, 1, 2, 3 నెలల్లో క్యాబినెట్ విస్తరణకు టైం తీసుకున్నారేమో అనుకోవచ్చు. కానీ 17 నెలలైనా కూడా ఇంతవరకు పూర్తి స్థాయి క్యాబినెట్, గరడజన్ క్యాబినెట్ బెర్తులు అలాగే ఖాళీ ఉన్నాయి. అసలు అవి ఫిల్ అవుతాయా కావా అన్నటువంటి ఒక అనుమానాలు, సందేహాలు. అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపేటువంటి పార్టీకి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని కూర్చుకోవడము, దాన్ని సంపూర్ణంగా స్ట్రెంత్ మొత్తాన్ని పెట్టుకొని నడపడము, శాఖలన్నీ కూడా అందరికీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరితో ఆ వర్క్ జరిగేటట్లు చూసి మెకానిజం పర్ఫెక్ట్గా ప్రజలకు అన్ని మంత్రిత్వ శాఖల నుంచి కూడా పనులు జరిగేటట్లు చూడాలనడం అత్యంత ఆవశ్యకంగానే. అదే చేసుకోలేకపోతుందంటే ఇక ప్రభుత్వం యొక్క అశక్తత, చాతకాంతనం. వాళ్ళు రాజకీయ కారణం ఆశించే వాళ్ళు, ఆశాబహులు రాజకీయాలలో తప్పకుండా ఉంటారు. కానీ మీరు నిర్ణయమే తీసుకోకుండా దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది, 6 మంత్రుల్ని తీసుకోకుండా బెర్తులు ఖాళీగా పెట్టేసి ఉన్నోళ్ళ దగ్గరే, ముఖ్యమంత్రి దగ్గరే అనేక మంత్రిత్వ శాఖలు ఆయనే పెట్టుకొని దేనికి సమయం కేటాయించకుండా, దేన్ని ప్రాపర్గా రివ్యూ చేయకుండా తనకు తోచిందే చేసుకుంటూ పోవడం మూలంగా ఏమవుతుందంటే స్తంభించిపోతుంది పరిపాలన. ఇప్పుడు విద్యాశాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. విద్య అనేటువంటిది చాలా కీలకమైనటువంటి, ఆ విద్యాశాఖకు సంపూర్ణంగా టైం కేటాయించేటువంటి వాళ్ళు, విద్య మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళు, ఆ రంగం మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంటే క్యాబినెట్ మొత్తంగా కూడా బాధ్యత తీసుకుంటాయి ఏమైనా డెసిషన్స్ వచ్చినప్పుడు. అసలు డే టు డే అఫేర్స్ ఎవరికి మొర పెట్టుకోవాలనో, ఆ టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, విద్యార్థులు కానీ, ఆ విద్యారంగానికి సంబంధించిన నిపుణులు కానీ, వైస్ ఛాన్సలర్స్ కానీ, ఎవరికి మొర పెట్టుకోవాలో, ఎవరికి ఏ విషయం చెప్పుకోవాలో ఏమీ లేదు. అన్ని కాన్సన్ట్రేట్ అయింది, పవర్ అంతా కాన్సన్ట్రేట్ అయిపోయింది, ముఖ్యమంత్రి దగ్గర కేంద్రీకృతం అయిపోయింది. ఇది కూడా సహజంగానే ఇతర శాసనసభ్యులకు కానీ, ఇతర మంత్రులకు కానీ ఇది రుచించదు. పవర్ అనేది డీసెంట్రలైజ్ కావాలి, ఒక్కరి దగ్గరే మొత్తం పవర్ పెట్టుకోవడం కాదు. ముఖ్యమంత్రి కాబట్టి అసాధారణమైనటువంటి అధికారాలు కొన్ని ఉంటాయి, ప్రత్యేక అధికారాలు కొన్ని ఉంటాయి, రిలాక్సేషన్ ఇచ్చే పవర్స్ కొన్ని ఉంటాయి ముఖ్యమంత్రి కాబట్టి. కొంత అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ అన్ని శాఖలు డెఫినెట్ విస్తరించి ఉండాలి, అన్ని శాఖల ద్వారా కూడా పని ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అది పెండింగ్లో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఒకటి ఉంటే దానికోసం ఆశావాళ్ళు డెఫినెట్గా అది పదుల సంఖ్యలో ఉంటారు. దాన్ని సాటిస్ఫై చేసేటువంటి రాజనీతిజ్ఞత అవన్నీ డెఫినెట్గా ఉంటేనే సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ కేంద్ర నాయకత్వం కూడా ఏం చేస్తున్నట్లు, ముహూర్తం పెట్టి ఫలానా టైంకి వెళ్ళా అయిపోతుంది అని చెప్పి ఈ నెల ఆ నెల అనుకుంటూ వచ్చి ఇప్పట్లో లేనట్లే, లేదా ఇప్పట్లో ఉంటుంది, లేకుంటే రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఇదంతా చెప్పుకుంటూ వచ్చినారు. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళ అధినాయకత్వానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని నడపడంలో సంపూర్ణంగా క్యాబినెట్ను కూడా భర్తీ చేసుకొని నడిపేటువంటి ఆ డైరెక్షన్ కూడా ఇవ్వలేని అశక్తత కేంద్రానికి ఎందుకు ఉంది, వాళ్ళ కేంద్ర పార్టీకి, వాళ్ళ అధినాయకత్వానికి. అంటే అంత బలహీనంగా ఉంది కాంగ్రెస్ అనేది అర్థమవుతుంది. అంతే కదా, అది రాజకీయ బలహీనతను, సంస్థాపరమైనటువంటి బలహీనతను తెలియజేస్తే తప్ప నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఓకే. ఏడాదిన్నర అయిపోయినాక కూడా మేము 6 బెర్తులు ఇంకా ఫిలప్ చేయకుండానే ఉంటాము, ఉన్న పరిపాలన మేము ఇట్లే నడిపిస్తామంటే సహజంగానే ఇతర మంత్రులు కూడా దాన్ని కన్వీనియంట్గా ఫీల్ కారు ఫంక్షనింగ్లో. ఇక రెండోది, ఆయన ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏం దోస్తే అదే చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. బయట చూస్తే వాతావరణం అయితే అట్లే కనిపిస్తుంది. వాళ్ళ ప్రైవేట్ టాక్లో వినిపించేది కూడా అదే. సాక్షాత్తు సమీక్షలు, డిపార్ట్మెంట్లో సమీక్షలు పెడితే కూడా ఆయన ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వ్యక్తి అధికారిక ప్రభుత్వ నివాసంలో ఉండకపోవడం ఆయన వ్యక్తిగత ఇష్టం, దానికి ఎవరు ఆక్షేపణ లేదు. కానీ ఫంక్షనింగ్ ఎట్లా? నీ ప్రైవేట్ ఇంట్లో ఉండకుంటే నీ బుద్ధిగుండంతో ఉండు, గవర్నమెంట్ బంగ్లాలో ఉండు, లేకుంటే ప్రైవేట్ ఇంట్లో ఉండు, లేకుంటే నెలకో ఇంట్లో మార్కు, దానికి ఎవరికేం ప్రజలకి పట్టిన విషయం కాదు అది. కానీ ప్రభుత్వాన్ని నడపడానికి సచివాలయం ఉంది, మరి సచివాలయం కేంద్రంగా పనులు నడవాలి, లేదా అధికారిక ముఖ్యమంత్రి నివాసంలో నడపాలి. ఇది ప్రభుత్వ అధికారిక నివాస గృహంలో. ప్రగతి భవన్ 2 మంత్రులకి ఇచ్చేసి
అక్కడి నుంచి నడపాలా వాస్తవంగా, సెక్రటరియట్ నుంచి అక్కడి నుంచి నడపాలా. అది కానీ వేరే ఇదే ఇద్దరు సచివాలయం విషయంలో ఇదే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విషయంలో అనేక విమర్శలు చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మళ్ళీ ఇప్పుడు ఆయన సచివాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇది ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? అంటే ఏం మాట్లాడితే దానికి భిన్నంగా వివరిస్తారనేది రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు. ఇక దానికి కొత్త వివరణ అవసరం లేదు ప్రజలకు. ఆయన ఏమి చెప్పినా ఇప్పుడు ప్రజలు నమ్మేటట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేటట్లేదు. ఇప్పుడు వాళ్ళని జస్టిఫై చేస్తూ వాళ్ళకు విశేషణాలు అంటగడుతూ వచ్చినటువంటి మేధావులు ఇవాళ సిగ్గుపడాలి. అవమాన భారంతో కుంగిపోతున్నారు ఇవాళ తెలంగాణ మేధావులు అనుకునేటువంటి వాళ్ళు. గుడ్డిగా సమర్థించి ఆనాడు కేసీఆర్ మీద ఉండేటువంటి గుడ్డి వ్యతిరేకతతో రేవంత్ రెడ్డిని గుడ్డిగా సమర్థించి ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు, కానీ బహిరంగంగా బయటికి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పటికీ 16-17 నెలల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం పక్కన పెడితే ఒక స్కామ్లమయంగా మారిపోయింది అనేది ఒక చాలా బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా అమృత్ టెండర్ల విషయంలో స్కామ్ జరిగిందని, పౌర సరఫరాల శాఖలో స్కామ్ జరిగిందని చాలా బాహటంగా అనేక చూపించారు. నిన్న కూడా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఏదైనా ఫైల్ క్లియరెన్స్ చేయడం కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారు కామన్ అంటూ మాట్లాడారు. తర్వాత లేదు ఇది కాంగ్రెస్ మంత్రుల గురించి కాదు, బీఆర్ఎస్ మంత్రుల గురించి నేను మాట్లాడడం అంటే అది ట్రోల్ అయిపోయి బాగా వైడ్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆమె దాన్ని మాట మార్చినట్లుగా అర్థమవుతుంది మనకు. కానీ నేను అనుకోవడం అయితే ఆమె అట్లా క్యాజువల్గా మాట్లాడిన మాటగా నేను భావిస్తలేను. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినారు. దానికి ఒక ముందస్తు వ్యూహం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆమె అమాయకురాలు కాదు, శాసనసభ్యురాలుగా 3-4 దఫాలు గెలిచిన ఆమె, గతంలో మంత్రిగా చేసిన ఆమె. కాబట్టి ఏదో తెలియక అలవోకగా మాట్లాడిందని కూడా మనం భావించాలి. యథాలాపంగా మాట్లాడిన మాట నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చర్చ సాగింది. కారణాలు ఏమైనా కావచ్చు, మంత్రివర్గం నుంచి ఒక ఇద్దరిని తొలగిస్తారు అనేటువంటిది వచ్చినప్పుడు ప్రముఖంగా ఆమె పేరు వినిపించింది. సపోజ్ రేపటి నాడు ఎప్పుడైనా అటువంటిదే సంభవిస్తే ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఓకే, కాబట్టి అసలు నన్ను ఎట్లా తీస్తారు, నేను ఆనాడే చెప్పిన కదా, మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అపఖ్యాతి ఉందని చెప్పినా కదా, వాళ్ళని టచ్ చేయకుండా నన్ను ఎట్లా టచ్ చేస్తారనేటువంటి దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలని నేను ఫీల్ అవుతున్నాను. అంటే వ్యూహాత్మకంగానే మాటలు మాట్లాడుంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్లో మంత్రుల మధ్య సమన్వయం లేదు అనేది, ఆ మంత్రులందరితోటి సమన్వయం సాధించడంలో ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం చెందుతున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు పొసగడం లేదు. ఆ ఎఫెక్ట్ మొత్తం ఫైనల్గా పరిపాలన పైన పడడం, ప్రజల ఎఫెక్ట్ కావడం అనేది మనం చూస్తున్నాం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, ఇంకా పెట్టుబడుల విషయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం సమన్వయం లేకపోవడంతో ఇవాళ టోటల్గా ఫెయిల్యూర్ అయింది అన్న చర్చ సాగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రుల మధ్య అగాధం ఏర్పడుతోంది, వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ సాగుతోంది. సో దాంతో ముఖ్యమంత్రి ఇటీవల మాట్లాడిన మాటలు కూడా తీవ్రంగా చర్చనీయాంశమైనాయి, విమర్శలకు దారితీస్తున్నాయి. రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందనడం కావచ్చు, తర్వాత ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, ఇక్కడికి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్తామని చూస్తున్నారన్నటువంటి ఆ మాటలు రాష్ట్ర స్థాయిని దిగజార్చాయనటువంటి చర్చ సాగుతుంది. నిరంజన్ రెడ్డి గారు, సో అట్లా అంటే ఒక బాధ్యత, ఒక దూరదృష్టి, ఒక సమర్థత నాయకుడికి ఎట్లా అవసరం అనేది ఒకటైతే అంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రాజెక్టుల విషయంలో మేము ఎంటర్ కావద్దు, ఇంజనీర్లే మొత్తం చూసుకోవాలి, మేము ఎంటర్ అయితే కాళేశ్వరం లాగా ఉంటుంది అన్నటువంటి కాళేశ్వరం స్థాయిని కూడా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి మాటలు ఇటీవల మనం చూసాం. అడుగడుగునా అనుభవరాహిత్యం కానీ అపరిపక్వత కానీ కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ చేష్టల్లో కానీ. పాలకులే ఎప్పుడైనా కూడా విధాన రూపకల్పన చేయాల్సింది చేసేది. ఒక ప్రాంతం మీద కానీ ఒక దేశం మీద కానీ అవగాహన ఉండేటువంటి వాళ్ళు, బాధ్యతల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంత లేదా ఆ దేశ అవసరాలు తీర్చడానికి ఏ కార్యక్రమాలు తీసుకోవాలో, భారీ కార్యక్రమాలు భవిష్యత్తు కోసం అనేది ఒక దూరదృష్టి కలిగిన నాయకత్వమే అది చేస్తుంది. అధికారులే చేసినట్లుంటే మరి పాలనా వ్యవస్థ ఎందుకు, పార్లమెంట్ అసెంబ్లీలు ఎందుకు? అంతే కదా, అధికారులే కూర్చొని వాళ్ళే చేయొచ్చు, ఇంజనీర్లు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఏం చేయాలో చేయొచ్చు. అది కాదు కదా, విధాన రూపకల్పన చేసి ఇది సాగు నీళ్ళు అవసరం, ఎక్కడ పెట్టుకోవడం ద్వారా మనకు నీళ్ళు ఎట్టుకొస్తుంది, రాజకీయ నాయకత్వానికి ఉండేటువంటిది ఉండదు. నిర్మాణం చేయాలన్నప్పుడు బ్రిడ్జ్ కట్టాలా, డ్యామ్ కట్టాలా, బ్యారేజ్ కట్టాలన్నప్పుడు దాని డిజైన్ ఇంజనీర్లు చేస్తారు. ఏడు కడితే ఎక్కువ నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడ పోతే నీళ్ళు ఎక్కువ పారుతాయి అనేటువంటి ఆలోచన ఎవరు చేయాలా? పాలకులు చేయాలి. ఇప్పుడు దేశంలో ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులని జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆయన ఒక తపస్సులాగా తీసుకొని ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. ఆయనే ఆద్యుడు. జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో కట్టినటువంటి చాలా ప్రాజెక్టులకు ఆద్యుడు ఆయన్నే కదా. మరి
రూపకల్పన చేసింది జవహర్లాల్ నెహ్రూ, ఆయన క్యాబినెట్, ఆయన దార్శనికత. అంతే కదా. కేవలం ఇంప్లిమెంటేషన్ పార్టీ ఇంజనీర్లు చేస్తారు. అవును. మరి బాక్రానంగల్ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా నెహ్రూకు సంబంధం లేదు, ఒకటి ఇంజనీర్లు కట్టిన మాట్లాడతాడా రేపు ముఖ్యమంత్రి? అదేవిధంగా ఒక కాళేశ్వరం కడితే కాళేశ్వరం ప్రాజెక్టుల సమూహం అవుతుంది, సముదాయం. కాళేశ్వరం ఒక చిన్న ఐటమ్ కాదు. కాళేశ్వరం అనేది ప్రాజెక్టుల సముదాయం. మొత్తం ఉత్తర తెలంగాణకు, రేపు అవసరమైతే దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా సాగునీళ్ళు, తాగునీళ్ళు ఇవ్వడానికి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అందులో ఉండేటువంటి 3 బ్యారేజీలలో 3 బ్యారేజీలు కలిపి 250 పైచిలకు పియర్స్ ఉంటే అందులో 3 మాత్రమే పగుళ్ళు వచ్చి కుంగినాయి. అవి రిపేర్ చేయడానికి ఆ ఏజెన్సీ వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం, రిపేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎవరైతే కాంట్రాక్ట్ చేసిన ఏజెన్సీ వాళ్ళు చెప్తే, మరి ఏడాదిన్నరగా ఈ ప్రభుత్వం ఆ రిపేర్లు చేస్తలేదు కావాలనే దురుద్దేశంతోన. కానీ అదే కాళేశ్వరం నీళ్ళు వాళ్ళు గతి అవుతున్నాయి మళ్ళీ. అందువల్ల ఎప్పుడైనా ఇప్పుడు అంతెందుకండి, పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కొడంగల్ నారాయణపేట ప్రాంతాలకు నీళ్లు పోయేటువంటిది మేము ఆల్రెడీ దానికోసం కావాల్సినటువంటి మొత్తం రూపకల్పన చేసినాం, టెండర్లు కూడా పిలిచినాం ప్రధాన కాలువలకు. ఇది కొడంగల్ నారాయణపేట ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి నీళ్లు పోవడానికి అవసరమైన కెనాల్స్ డిజైన్ చేసి వాటికి టెండర్లు కూడా పిలిచినాం. ఎన్నికలు వచ్చినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ పనులు చేపడితే నీళ్ళు వస్తాయి. మరి అది పక్కకు పెట్టి కొడంగల్ లిఫ్ట్ను ముందు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది, కానీ ఇంజనీర్లు తీసుకురాలేదు కదా. మరి ఆయన ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అది చేపట్టాలని నేను చేసి తీరుతా, ఇది నా జీవిత లక్ష్యం, ఈ ప్రజలకు రుణపడి ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడింది ఆయనే కదా. ఇంజనీర్లు మాట్లాడినా మరి అది లేదు, ఇంజనీర్లు చెప్పినా ఈ ప్రాజెక్ట్ చేయమని, పాలమూరులోకి వెళ్ళి తీసేసి నువ్వు కొత్త ప్రాజెక్టు కట్టమని ఇంజనీర్లు చెప్పారా? కాబట్టి సారూప్యత కోసం చెప్తున్నా, అసలు అది అవసరం లేదు. కానీ ఆడనేమో ఆయన ఒక నాయకుడిగా ఆదేశాలు ఇచ్చి ఇది కట్టమని చెప్పొచ్చట. తెలంగాణ తెచ్చి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ అవసరాలు ఎరిగి ఏం చేస్తే నీళ్ళు వస్తాయో తెలిసిన కేసీఆర్ కాళేశ్వరం గురించి డిజైన్లో ఆయన ముఖ్య భూమిక పోషిస్తే అది ఈయనకు తప్పులాగా కనిపిస్తుంది. అదే అవగాహన రాహిత్యం అని చెప్తున్నాను. అందుకే రైట్. ఇప్పటికంటే మంత్రుల మధ్య సమన్వయం సాధించడంలో ముఖ్యమంత్రి వైఫల్యం చెందుతున్నారనేది ఒకటి చర్చ బహిరంగంగా సాగుతుంటే, మరోపక్క ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా అవి ఎట్లా ఉన్నాయి నిరంజన్ రెడ్డి గారు? అది ఇప్పుడు స్థాయిని దిగజార్చుకొని రాష్ట్ర స్థాయిని దిగజార్చడం, రెండు. తన స్థాయిని దిగజార్చుకోవడం ఒకవైపు అయితే, ఇంకోవైపు రాష్ట్ర స్థాయిని దిగజార్చడం. రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందండి? వాళ్ళ మానసిక దౌర్భాగ్యం అది. నడిపేటువంటి శక్తి లేక, నడిపేటువంటి ఆ చతురత లేక, ఆ వ్యూహం లేక రాష్ట్రానికి గబ్బొట్టిస్తున్నారు. ఇప్పుడు నేననే ఒక మంత్రి ప్రకటన చూసిన నేను. ఆ మంత్రి ప్రకటన ఏం చెప్పాడంటే, ఈ 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇప్పటికీ అని చెప్పాడు. ఆ మంత్రి పేరు చెప్పాను కానీ ప్రకటన వచ్చింది పత్రికలలో. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల కోట్ల పెట్టుబడులు దిక్కు వస్తున్నాయి అంటుండ్రు, ఇంకో దిక్కు రూపాయి పుడతలేదు అంటుండ్రు. పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు వాళ్ళే. ఏం మాట్లాడతారో అసంబద్ధమైనటువంటి మాటలు, డబ్బులు పుడతలేమంటారు. ఇప్పుడు కొత్తగా మీరు చేసింది ఏముంది? 15,000 రైతు బంధు ఇవ్వలేదు, పెంచిన 4,000 నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వలేదు, మీరు 2,500 మహాలక్ష్మి ఇవ్వలేదు, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు, తులం బంగారు ఇవ్వలేదు, వడ్ల బోనస్ ఇస్తలేరు. నువ్వు ఏమి కొత్తది నువ్వు చెప్పింది ఒకటి ఇవ్వకుండా గతంలో ఉన్నటువంటిది అమలు చేయడానికనే నీకు చేత కాకపోతేనంటే, ఈ డబ్బులు లేవు డబ్బులు ఉంటే ఎక్కడ మరి నువ్వు తెచ్చిన 1,60,000 1,70,000 కోట్ల రూపాయలు ఏం చేసినట్లు? ఈ 17 నెలల్లో ఈ సర్కారు చేసినటువంటి కొత్త అప్పు 1,70,000 కోట్లు సుమారు. మరి ఈ డబ్బంతా ఏం చేసినట్లు, దేనికి వినియోగించినట్లు? తెలంగాణ ప్రభుత్వం మొత్తం గతంలో కేసీఆర్ నాయకత్వాన చేసినటువంటి అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే 4 లక్షల పైచిలకు కోట్లు మాత్రమే 10 ఇయర్స్ మొత్తంలో. మిగతాయి గ్యారంటీస్, మిగతాయి కార్పొరేషన్స్ ఫైనాన్స్ అవి గ్యారంటీస్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినాయి. అవి ఆ సంస్థలు తెచ్చుకుంటాయి, హెచ్ఎండిఏ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు. కానీ దాని నుంచి అర్థవంతమైనటువంటి అసెట్స్ను తెలంగాణ క్రియేట్ చేసింది కదా తెలంగాణ సర్కార్ అన్నాడు కేసీఆర్ నాయకత్వాన. అద్భుతమైనటువంటి ఎకానమీని డెవలప్ చేసింది కదా. 70,000 పైచీలకు తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంలో 3,14,000 కోట్లకు తీసుకొచ్చింది కదా. ఎక్కడి 70,000, ఎక్కడ 3,14,000 తలసరి ఆదాయాన్ని ఇంత తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేసి దేశంలో అగ్రగామి పంటలు పండించి లక్షల మందికి పారిశ్రామిక రంగంలో ఉపాధులు తెచ్చి, కొత్త పరిశ్రమలు వచ్చి, ఐటీ రంగం విస్తరించి, ఐటీ ఎగుమతులు విస్తరించి,
రాష్ట్ర ఆదాయం బ్రహ్మాండంగా వచ్చినటువంటి పరిస్థితులలో ఇవాళ మీ చాతగాంతనం వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప, బిల్డింగ్ యాక్టివిటీస్ కుప్ప, హైదరాబాద్ బ్రాండ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడ ఒక రూపాయి పుట్టని పరిస్థితి అందాల తీసుకొచ్చారు. పోటీలతో బ్రాండ్ పెంచుతున్నాం అనేది అన్నదాతలు 480 మంది అన్నదాతలు చచ్చిపోయారు. బలవన్ మరణాలేని, ఆత్మహత్యలేని 480 నిన్నటికి. సిగ్గుపడాలి అసలు ఈ సర్కార్. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ 480 మంది రైతుల మరణాలు సంభవిస్తే వాళ్ళకి ఏం చేయకపోగా సానుభూతి కూడా ప్రకటించలేదు. వాళ్ళకి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకునే ప్లాన్ ఏం చెప్పలేదు ఇప్పటిదాకా. ఇటువంటి పరిస్థితులలో అందాల పోటీలు పెడుతుంది హైదరాబాద్. అందాల పోటీలు ఏం తీసుకొని వస్తాయి మీకు? అందాల పోటీల వల్ల మీరు తీసుకొచ్చేటువంటి అదనపు లాభం ఏంది రాష్ట్రానికి, ప్రజలకు? ఒక విష సంస్కృతిని మీరు స్ప్రెడ్ చేయడం తప్పిస్తే దాంట్లో వచ్చేది ఏముంది? కాబట్టి అన్నదాతల యొక్క అవసరాలు తీర్చకుండా మనోళ్ళు చెప్పినారు కదా, ధాన్యపు రాశులు వీళ్ళకి కనిపిస్తలేవు కానీ అందాల రాశుల కోసం పోటీ పడుతున్నారని చెప్పి. కంక్లూడింగ్ వన్ వర్డ్ చెప్పండి, క్లోజ్. కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. తమలో తమకే పరస్పర విశ్వాసం లేదు. మంత్రులకు, ముఖ్యమంత్రికి పరస్పర విశ్వాసం లేదు. గతంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమై మా పనులు కావట్లేదని చెప్పి బహిరంగంగానే వాళ్ళు తిరుగుబాటు వ్యక్తం చేయడం, పేర్లు పెట్టి 2 మంత్రులు, ఈ 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏమి పనులు జరగట్లేదు, ఎవరో చేస్తేనే తప్ప పైలు కదులుతలేవు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తారు. కాబట్టి ఈ సజావుగా నడుస్తలేదు. ఈ దేవుడే రక్షించాలి వాళ్ళని. ఇక ప్రజా విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కోల్పోయిందని చెప్తున్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. అలాగే విధానాల రూపకల్పనలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు పూర్తిగా వైఫల్యం చెందింది ఒక ఎత్తు అయితే, మంత్రుల్ని నియంత్రణలో ఉంచడం, మంత్రుల మధ్య సమన్వయం సాధించడంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారు అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది వాటి బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.